కాంగ్రెస్ పార్టీ పాలన దెబ్బకు శ్రీ రేవంత్ రెడ్డి గారి పరిపాలన, ఈ ఇందిరమ్మ పరిపాలనలో బీఆర్ఎస్ పార్టీ అస్త్రాలన్నీ అయిపోయిన తర్వాత ఆఖరి అస్త్రంగా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ ను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ అస్త్రం కూడా ఆవిరి కావడం ఖాయమన్నమాట సందర్భంగా చెబుతూ బీఆర్ఎస్ విమర్శిస్తే తెలంగాణను విమర్శించినట్టు అని అడుగుతా ఉన్నా. బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాళ్ళు దేశానికే ద్రోహం చేసినట్టుగా మాట్లాడడం, హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా బీజేపీ ఓవైపు, బీఆర్ఎస్ పార్టీ విధానాలను విమర్శిస్తే తెలంగాణ విమర్శించినట్టు. పత్రికలు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా రాస్తేనేమో వాళ్ళకు అనుకూలంగా ఉన్నట్టు, బీఆర్ఎస్ పార్టీ తప్పుడు విధానాలను ఎత్తి చూపితే ఆంధ్ర పత్రికలు అనడం. ఈరోజు కేటీఆర్ గారు ఓవైపు ఆంధ్ర వాళ్ళను తిడుతూనే, ఆంధ్ర వాళ్ళను విమర్శిస్తూనే ఈరోజు ఈ విధంగా ముందుకు పోయేటువంటి వైనాన్ని తప్పుపడుతూ ఈరోజు దాడులు చేస్తున్నటువంటి వారిని తప్పు పట్టాల్సింది పోయి మంత్రులుగా పనిచేసినటువంటి అనుభవం ఉన్న వాళ్లే అవును మీ దాడులు చేస్తామని చెప్పని మాట్లాడుతున్న మాటలు రౌడీ మాటలు. ఈ రౌడీజాన్ని పెంచి పోషిస్తున్నామని చెప్పంటే బీహార్లో ఉన్నటువంటి సంస్కృతిని తెలంగాణలో తీసుకురావాలనుకుంటున్నా అంటున్నా. మీ ఆటలు సాగవని చెప్తున్నా. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అస్త్రాలన్నీ అయిపోయినాయి. ఇక ఆఖరి అస్త్రంగా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ మీరు ముందుకు తీసుకొని రావాలనుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు మీ యొక్క ఆలోచన విధానాన్ని తెలంగాణ అనే నినాదంతో మీరు అధికారంలోకి వచ్చి 9.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి, ఆర్థికంగా ధ్వంసం చేసి రాష్ట్రాన్ని మీరు మాత్రం కోటీశ్వర్లు ఈరోజు జమీందారులు గతంలో ఈ దేశంలో ఉన్నటువంటి బాగాన అవినీతితో సంపాదించి డబ్బుల పరంగా మీరు ముందుకు పోయిన చెప్పండి ప్రజలు భావించారు. కాబట్టి మేము అసెంబ్లీలో పక్కన పెట్టిర్రు, పార్లమెంట్లో జీరోకు పరిమితి చేసిర్రు, ఎమ్మెల్సీ ఎన్నికలు మీరు పోటీ చేయలేని పరిస్థితికి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితి మీకు ఎలా ఉంటుందో ఇక ఊపిరి సల్పడి విధంగా ఆ రోజు తీర్పు రాబోతుంది. కాబట్టి ఈరోజు ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదు. ఆ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా 100 సీట్లు గెలుస్తామని చెప్పిన తర్వాత 15 పార్లమెంట్ స్థానాలు గెలిపే ధ్యేయంగా ప్రజా సేవలు మీ ముందుకు పోతాం, ప్రజాపాలన ఇంద్రమ్మ పాలన చెప్పిన తర్వాత వాళ్ళ మైండ్ అసలు బ్లాక్ అయ్యి వారు మాట్లాడుతున్న మాటలు, అరే అసెంబ్లీకి రమ్మంటే రాక ఏదో 8వ తేదీన ప్రెస్ క్లబ్కి వస్తారా అంటాడు. అసలు సవాలు విసిరింది ఆ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ప్రతిపక్ష నేత ఫామ్ హౌస్ కే పరిమితమై ఆ స్థాయిలో నేనున్నాను చెప్పను అంటే ప్రజలు గమనించాలి కదా అంటున్నా. ఈరోజు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారతీయ రాష్ట్ర సమితి పార్టీగా మార్చిన రోజే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని చెప్పంటున్నాం. అసలు ఆ ప్రజలలో తెలంగాణ పదాన్ని తీసేసి భారతీయ రాష్ట్ర సమితిగా మార్చిన రోజే తెలంగాణ ప్రజల గుండెల్లోంచే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పోయింది, బీఆర్ఎస్ పార్టీ పోయింది. ఈ అంశాన్ని గమనించకుండా పదే పత్రికల్లో కనిపించగానే, పత్రికలు 4 మాటలు మాట్లాడగానే ఇష్టానుసారంగా ఈరోజు కేటీఆర్ గారి మాటలు చూస్తుంటే ఇష్టానుసారంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ఏ విధంగా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తుండో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూస్తున్నారు. సందర్భం వచ్చినప్పుడు నిన్ను కాపాడే ఎవరితరం కూడా కాదు, కరెక్ట్ కాదు, మాటలు మానుకో, మాటలు కోటలు దాటనీయకు, ఖబర్దార్ అనే మాట కూడా సందర్భంగా చెప్తూ ఈరోజు పత్రికలను పట్టుకొని ఈరోజు ఈ విధంగా అంటే మనము 4th ఎస్టేట్ గా ఉండేటువంటి పత్రికలు కానీ మీడియా సంస్థలపైన ఈరోజు దాడులు చేయడం సంస్కృతి హేయమైనది. దీన్ని మీకు ఖండిస్తా ఉన్నాం. మీకు రాస్తే అనుకూలం, మీకు అనుకూలంగా రాకపోతే వ్యతిరేకమైన భావన ఇది కరెక్ట్ కాదనే మాట సందర్భంగా తెలియజేస్తూ రాబో రోజుల్లో పేద ప్రజల ప్రేమాభిమానాలు చూరుకొని మరింత ముందుకు పోతాం. ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి చెప్పదలుచుకున్నాం. బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే తెలంగాణ విమర్శించినట్టుగా మీరు అడ్డగోలుగా గోల చేసినా, బీజేపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే మీరేదో దేశానికే మేము వ్యతిరేకం చేస్తున్నట్టుగా
హిందువులకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి మీరు కాకి గోల ప్రజలు పట్టించుకోరు. ఈరోజు మేము చేసేటువంటి ప్రయోజనాలు పేదలకు అందుతున్నాయి కాబట్టి మీ గోల తప్ప మరొకటి కాదని సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా న్యాయ నిర్ణేతలు మీరే. ఈ జరుగుతున్న రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి విధానం ఒకసారి గమనించవలసిందిగా న్యాయ నిర్ణేతలు మీరన్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.